హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. విశాఖలో వార్ వన్ సైడ్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలండి. సో ఆ వివరాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. విశాఖ దక్షిణలో వార్ వన్ సైడ్ అయిపోయిందా అన్నట్టుందండి. సో విశాఖ దక్షిణలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వైసీపీ అభ్యర్థి శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కలలో కూడా ఊహించి ఉండరు అని అయితే చెప్తున్నారు. వార్ వన్ సైడ్ అయిపోయినా పిల్ల పాప ముసలి ముతక కుర్రోళ్ళు ముసలివారు అంతా కూడాను సో వీరంతా ఒకటే రాగం ఎత్తుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయండి. గాజు సైకిల్ అంటూ సందడి చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాక ఏ వీధిలో చూసినా జనసేన పాటే తప్ప మరే పాట వినిపించని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారము. సో వైసీపీ ఫ్యాన్ అలాగే బళ్ళు అసలు జెండా వాళ్ళ బళ్ళు కానీ వాళ్ళ వాహనాలు కానీ వ్యాన్లు కానీ కనుమరుగైపోయాయని అయితే చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆ పార్టీ తరపున ఎక్కడ డబ్బులు సైతం పంచడం లేదని అయితే సమాచారం. టీడీపీ జనసేన తరపున వేలాది మంది ఓటుకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలాగో గాజుకే వేస్తామని అయితే అంటున్నారండి. సో ఈ విధంగా అయితే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని కూటమికి వేస్తామని బహిరంగానే వాళ్ళైతే తెలుపుతున్నారని అయితే తెలుస్తుంది. సో అప్పుడు 60:40 ఇప్పుడు రివర్స్ అయిందండి. విశాఖ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ పేరు ఖరారైనప్పుడు గెలుపు అవకాశాలు 40% ఉండే అవకాశం అని సమాచారం. అయితే వంశీ దూకుడు అలాగే పవన్ చంద్రబాబు సభలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్తున్నారు. మొదటి నుంచి చిరంజీవి పవన్ అభిమానులైన మత్స్యకారులు జనసేన పాట పాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన గెలిచే ఛాన్స్ 60% ఉందని అయితే తెలుస్తోంది. సో ఈ విధంగా వార్ వన్ సైడ్ అయిపోయిందని అయితే చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.